సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిఖిత వరల్డ్. నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే మన పిల్లల హెల్త్ అయితే మనమే ఖరాబ్ చేస్తున్నాం. 90% చెప్తున్నా మనమే ఖరాబ్ చేస్తున్నాం. ఎందుకు అంటారా? బయట ఫుడ్ చిప్స్ కానీ పాపడ్ కానీ బింగో అంటూ అదంటూ ఇదంటూ థమ్స్అప్లు అంటూ అవి ఇవి అంటూ బయట నుండి తీసుకొచ్చి అన్ని తినిపిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా మా పిల్లలు తింటారేమో అని ఖచ్చితంగా ఎవరైనా తెస్తారు. సో ఏంటంటే ఇవి తెచ్చి డైలీ తినిపించే బదులు 5 డేస్కి ఒకసారి ఫ్రూట్స్ తెచ్చి ఫ్రూట్స్ అలవాటు చేస్తే ఫ్రూట్స్ అలవాటు చేస్తే మాత్రం పిల్లలు ఏది తినరు, ఫ్రూట్సే కావాలంటారు. సో మా పాపకైతే ఫ్రూట్స్ ఫ్రూట్స్ తప్ప ఏం తినదు. చిప్స్ తినదు, పాపడ్ తినదు, బిస్కెట్స్ తినదు, ఏం తినదు. సో ఫ్రూట్స్ అలవాటు చేసిన కాబట్టి నేను ఫ్రూట్సే తింటుంది. ఫ్రూట్స్ వల్ల ఏమంటారు మంచి విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ అందుతాయి కదా, మంచిగా బాగుంటుంది. సో మీరు కూడా ఈ బింగోలు అన్నీ బంద్ పెట్టండి. బంద్ పెట్టి ఫ్రూట్స్ అయితే అలవాటు చేయండి. ఏం ఫ్రూట్స్ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, దాని నుండి ఏంటి లాభం అనేది అన్నీ చెప్తాను అనమాట, చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా. సో చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బనానా అయితే పరిగడుపున తినాలి. పరిగడుపున తింటే మంచిది బనానా అంటారు. సో బనానా మాత్రం పరిగడుపున అస్సలు తినకూడదు. ఏదైనా టిఫిన్ అన్నా లంచ్ అన్న చేసిన తర్వాతనే బనానా తినాలి. సో మధ్యాహ్నం టైంలో తినొచ్చు, కానీ నైట్ మాత్రం పెద్దవాళ్ళు తినొచ్చు. అన్నం తినక ముందు తినొద్దు, అన్నం తిన్న తర్వాత తినాలి. సో నైట్ టైంలో తినొచ్చు పెద్దవాళ్ళు, కానీ చిన్నపిల్లలకు నైట్ టైంలో బనానా ఇవ్వకూడదు. ఒక 2-3 తీసుకునే ఏం కాదు, డైలీ 2-3 తీసుకో. బనానా వల్ల మంచిదే, 2-3 తీసుకోవాలి డైలీ. కాకపోతే పరిగడుపున తినకూడదు. ఏమైనా తిన్న తర్వాత దానికి 1/2 అవర్ తర్వాత తినాలన్నమాట. సో పిల్లలకి ఇవ్వండి. ఏదైనా తినిపించిన తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత బనానాని అయితే తినిపియండి. నెక్స్ట్ ఏంటంటే దానిమ్మ అంటే ప్రోమోగ్రానేట్స్. ప్రోమోగ్రానేట్స్ కూడా చాలా మంచిది. ప్రోమోగ్రానేట్స్ ప్రెగ్నెంటీస్ అయితే చాలా తింటారు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే ఖచ్చితంగా ఇవే తింటారు కదా, చాలా యూస్ఫుల్. ఐరన్ అందుతుంది దీని నుండి, ఫుల్ బ్లడ్ వస్తుంది. మన టీత్ కూడా ఈ ప్రోమోగ్రానేట్ వల్ల టీత్ కూడా చాలా గట్టిగా అవుతాయి అనమాట. సో దీని ద్వారా విటమిన్ సి కూడా ఉంటుంది అనమాట. సో ఈ ప్రోమోగ్రానేట్ వల్ల ఇంకేంటి అంటే వామిటింగ్స్, మలబద్ధకం, స్టమక్ పెయిన్, కడుపు ఉబ్బరంగా ఉండడం ఇలాంటివి ఉండవు. డైలీ తీసుకుంటే మాత్రం ఇలాంటివి అస్సలు రావు. సో ఇవి అన్నమాట ప్రోమోగ్రానేట్స్. దీంతో పాటు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది అనమాట. అందుకే పిల్లలకి ఎక్కువ ఏమంటారు ఇవి అన్నీ ఒలిచి ఇట్లా బాగా ఒలిచి పిల్లలకి ఇవ్వాలి, మనం పెట్టి ఇవ్వాలి, తింటారనమాట. సో చిన్నపిల్లలకి అంటే టీత్ లేని వారికి అయితే ఒకటి అది ఉంటుంది సిప్పర్ లాగా, దాంట్లో అన్నీ ఒలిచి పెడితే తింటారనమాట. పెద్దవాళ్ళకి అంటే కొద్దిగా ఒక 1 ఇయర్ తర్వాత పిల్లలకి టీత్ ఉంటే తిండికుంటుంది కాబట్టి వాళ్ళకైతే ఇట్లా మామూలుగా ఒలిచిస్తే వాళ్ళే తింటారనమాట. సో దానిమ్మ అంటే ప్రోమోగ్రానేట్ అయితే అలా అనమాట. తర్వాత వచ్చేసి గ్వావా, జామకాయ తింటే సర్ది అవుతుంది, దగ్గులేస్తుంది అనుకుంటారు, కానీ జామకాయ వల్ల హెడేక్ అనేది, కోల్డ్ అనేది అస్సలు ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా ఆ జామకాయ తింటే పోతుంది. జామకాయ తింటే హెడేక్ అయినా కోల్డ్ అయినా అస్సలు రాదు. జామకాయ వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉండదు అనమాట. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా కొందరికి, అది తినడం వల్ల అది కూడా ఉండదు అనమాట. జామకాయ కూడా ఒంటికి బలం అనమాట. జామకాయ తినడం వల్ల ఒంటికి కూడా బలం. సో నెక్స్ట్ వచ్చేసి యాపిల్ అనేది హార్ట్కి చాలా మంచిది. యాపిల్ తినడం వల్ల మన క్యాన్సర్కి చాలా దూరంగా ఉంచుతుంది అన్నమాట. క్యాన్సర్ అనేది అస్సలు రాదు, క్యాన్సర్ చాలా దూరంగా ఉంటుంది యాపిల్ తినడం వల్ల. యాపిల్ తినాలి. యాపిల్ వల్ల మన కొలెస్ట్రాల్ ఇదంతా తగ్గుతుంది అనమాట. యాపిల్ అలవాటు ఉన్న వాళ్ళకైతే కొలెస్ట్రాల్ అయితే అస్సలు ఉండదు. సో యాపిల్ అలవాటు చేసుకోండి. మీరంటే పెద్దవాళ్ళు అంటే ఏమో, చిన్నపిల్లలకైతే ఫ్రూట్స్ మాత్రం ఖచ్చితంగా అలవాటు చేయండి. యాపిల్ తినడం వల్ల స్కిన్ కూడా షైనింగ్ గా మారుతుంది. అంటే మన ఏమంటారు మన చర్మం మృదువుగా మారుతుంది అంటాం కదా. సో అలా అన్నమాట యాపిల్ తినడం వల్ల అట్లా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే షుగర్ కూడా రాదనమాట. అంటే తక్కువ పర్సంటేజ్ ఉంటుంది అనమాట. షుగర్ కూడా తక్కువ ఉంటుంది అనమాట ఈ యాపిల్ తినడం వల్ల. సో యాపిల్ వల్ల ఇది ఉపయోగం. చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే పిల్లలకి ఇవన్నీ అందుతాయి. కొలెస్ట్రాల్ ఉండదు, హార్ట్కి మంచిది, ఇవన్నీ తగ్గుతాయి, షుగరు రాదు. అందుకే చిన్నప్పటి నుండి పిల్లలకి ఇవన్నీ అలవాటు చేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇవి
ఏమంటాం మనం, నారింజ అని ఏమంటాం, ఆరెంజ్. సో ఆరెంజ్ అయితే ఆరెంజ్ కూడా ఏంటంటే ఆరెంజ్ కూడా తీసుకోవాలన్నమాట. సో ఇది కూడా ఏంటంటే ఇది కూడా నారింజ అనేది హార్ట్కి మంచిది. కానీ సాయంత్రం టైంలో, ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో పిల్లలకైతే ఇవ్వకూడదు, ఎందుకంటే ఇది ఖచ్చితంగా జలుబు చేస్తుంది. సో ఇది హార్ట్కి మంచిది, అలాగే మలబద్ధకం, కొలెస్ట్రాల్ ఇవన్నీ రాకుండా చూసుకుంటుంది అనమాట. సో ఇవి నేను చెప్పినవి అయితే జామకాయ. ఒకటి ఏంటంటే మనం నారింజ తినేటప్పుడు ఇది ఉంటుంది కదా, ఇది మనం అంత ఏం లేకుండా పక్కకు తీసి పడేస్తాం ఇట్లా, కానీ ఇది మాత్రం అస్సలు తీసి పడద్ది, ఇట్లనే తినాలంట. సో ఓకేనా, ఈ పిల్లలకైతే ఇవి అలవాటు చేయండి. మన పిల్లల హెల్త్ మనమే ఖరాబ్ చేస్తున్నాం. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నేను డైలీ షాప్కి వెళ్తాను కదా పాల ప్యాకెట్ కోసం. అప్పుడు వెళ్ళినప్పుడు పిల్లలు స్నాక్స్ కింద అయితే అన్ని చిప్స్, బిస్కెట్స్, బింగోలు అవన్నీ అన్నీ తీసుకుపోతారు అనమాట స్నాక్స్ కిందికి. కానీ ఒక్క మదర్ అన్న ఫ్రూట్స్ ఇవన్నీ ఆలోచించని అట్టురు. సో నేను అందుకే చేయవలసి వస్తుంది. ఇవి తినడం వల్ల అనవసరంగా మన పిల్లల హెల్త్ అయితే ఖచ్చితంగా ఖరాబ్ అయిపోతుంది. సో మదర్స్ అందరికీ చెప్తున్నా, పిల్లలకి ఫ్రూట్స్ అలవాటు చేయండి. ఓకేనా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి, ఎందుకంటే ప్రీవియస్ 2-3 వీడియోస్ చేసిన కదా. సో నా వాయిస్ ఓవర్ అయినా, నా యాక్టింగ్ అయినా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకండి. సో ఓకేనా, బాయ్ అందరికీ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తా. బాయ్.